హాయ్ బ్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ గాయత్రి. నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో దసరా స్పెషల్గా వచ్చేసిన బ్యూటిఫుల్ 10 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా, దసరాకి 10 డిఫరెంట్ కలర్స్ కట్టుకుంటారు అమ్మవారికి పెట్టి చాలా మంది. దాంట్లో కొత్తగా వచ్చిన లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ అండి, బాగా హిట్ అయ్యే ఇన్స్టాగ్రామ్లో అండ్ మీషోలో, అవన్నీ మీతో షేర్ చేయబోతున్నాను, డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్. సో వితౌట్ ఫర్ డిలే లెట్స్ స్టార్ట్ మీషో దసరా స్పెషల్ శారీ హాల్. ఇప్పుడు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ అప్డేట్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి. బై ది వే, నేను అరోమా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీకు కనుక స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ప్రాబ్లం కావాలన్నా, దానికి సొల్యూషన్ కావాలన్నా, అండ్ దాంతోపాటు వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఏమైనా ఇంట్లోంచి కావాలన్నా తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో నుంచే ఎవ్రీథింగ్ ఆన్లైన్లోనే నేను ట్రీట్మెంట్ కూడా ఇస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నా డ్రెస్ చూపిస్తాను. నేను బ్యూటిఫుల్ గౌన్ అండి, మంచి కట్ వర్క్తో వచ్చింది అండ్ చాలా బాగా వర్క్ వచ్చింది. ఇట్లా టాజల్స్ కూడా వచ్చాయి అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా. ఇది కోట్ స్టైల్. కింద గౌన్ వచ్చేసి స్లీవ్లెస్ అనమాట, దాని మీద ఇలా కోట్ జాకెట్ వేసుకోవాలి. చాలా బాగుంది. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది, చాలా స్మూత్ చినాన్ ఫ్యాబ్రిక్ మీద మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అరౌండ్ 1400లో మంచి ప్రోడక్ట్. హైలీ రికమెండ్ దిస్. పిల్లలకి కానీ మీకు కానీ ఎవరికైనా చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ స్పెషల్గా కనిపించాలి అంటే. సో ఫస్ట్ వచ్చేసి ఈ టిష్యూ శారీస్ అండి, అండ్ గ్లాస్ టిష్యూ శారీస్ అని కూడా దీన్ని అంటున్నారు. చాలా నేమ్స్ ఉన్నాయి దీనికి అండ్ చాలా బాగా హిట్ అయ్యాయి. అండ్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ అండ్ మోడల్స్ ఉన్నాయి, నేను అది తెప్పించాను అనమాట. కంప్లీట్ ఫస్ట్ డే అమ్మవారికి గోల్డ్ కలర్, అంటే నేను విజయవాడ కనకదుర్గ టెంపుల్లో అమ్మవారికి పెట్టేవి నేనైతే చెప్తున్నాను మీకు. ఫస్ట్ డే అమ్మవారికి స్వర్ణ కవచాలంకారం పెడతారు, దానికి సంబంధించి మనకి గోల్డ్ కలర్ శారీ అనమాట ఇది. చూసారా ఎంత బాగుంది, ఎంత షైనింగ్ ఉందో, ఎంత లుక్ ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది. అద్దిరిపోయింది శారీ అయితే. సో ఈ గోల్డ్ కలర్ టిష్యూ, గ్లాస్ టిష్యూ శారీ చాలా ట్రెండింగ్లో ఉంది. దీంట్లో కలర్స్ కూడా తెప్పించాను నేను. ఫస్ట్ అయితే చూసేద్దాం ఓపెన్ చేసి. వావ్, చాలా బాగుందండి శారీ. వచ్చేసి గోల్డ్ కలర్లో కావాలి అండ్ ఇది వచ్చేసి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్లో బార్డర్ అనమాట. ఇది బాగా ట్రెండ్లో ఉంది. దీంట్లో డిఫరెంట్ బ్లౌజెస్ మనం వేసుకోవచ్చు. దీంట్లో వచ్చే బ్లౌజ్ అయితే నేను చూపిస్తాను. రెడ్ కాంబినేషన్ అయితే సూపర్గా అదిరిపోతుంది గోల్డ్కి ఎప్పుడైనా. సో వీళ్ళేమి ఇచ్చారు ఏంటో ఒకసారి చూసేద్దాం. క్వాలిటీ అయితే ఆసమ్ ఉందండి, అసలు చాలా బాగుంది. హైలీ రికమెండ్ దిస్. అండ్ హ్యాండ్లో తీసుకున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. ఫస్ట్ వచ్చేసి శారీ అంతా ఇలా వచ్చింది, సింపుల్ బార్డర్ అనమాట. గ్లాస్ టిష్యూ అంటున్నారు దీన్ని. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇది బ్యాక్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట మనకి. సో ఇలా ఉంది మొత్తం కూడా. చెక్స్గా ఉంటుంది, లైట్ సీ త్రూ అనమాట, మరీ ఎక్కువ కాదు. అండ్ ఇలా వచ్చేసి బార్డర్ వచ్చి మనకి కింద ఇలా వస్తుంది అనమాట. ఇది కంచి స్టైల్లో బార్డర్ అనేది వచ్చేస్తుంది. సో శారీ మొత్తం ఎలా ఉందో చూసారు కదా. అండ్ మొత్తం పైన కింద చిన్న పెద్ద బార్డర్స్ ఇలాగే రన్ అవుతాయి శారీ మొత్తం కూడా. అండ్ బాగా ట్రెండ్ అయ్యాయండి శారీస్. ఒకవేళ మీకు లేకపోతే మోడల్ తప్పకుండా పర్చేస్ చేసుకోండి. గోల్డ్ అయితే హైలీ రికమెండ్ దిస్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొంగు పార్ట్ ఇలా వచ్చిందనమాట. అండ్ మనకి ఇట్లా కొంచెం ఎక్స్ట్రా గోల్డ్ కూడా ఇచ్చేసారు. దాని తర్వాత బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది. కంప్లీట్ డిజైనర్ బ్రొకేడ్ బ్లౌజ్. సో ఇది వర్క్ కూడా చేయించుకోవచ్చు, నార్మల్దే కాబట్టి ఇది. దీని మీద కావాలంటే మీరు కంప్లీట్గా వర్క్ కూడా చేయించుకోవచ్చు. సింపుల్ గోల్డ్ వర్క్ అదిరిపోతుంది శారీ అయితే. ఇక్కడైతే మనకి బార్డర్ సేమ్ అలాగే వచ్చింది. బ్రొకేడ్లో మీకు కనిపించింది అనుకుంటున్నాను. బ్యాక్ కూడా ఇలా ఉంది శారీ. నార్మల్ బ్రొకేడ్ ఎలా ఉంటుందో అలా ఉంది. కింద మనకి పెద్ద బార్డర్ అనేది రన్ అయింది. సో మామూలుగా లేదు శారీ అయితే. చూడంగానే అట్రాక్టివ్గా ఉంది. మంచిగా రెడీ అయ్యి ఇలాంటి శారీస్ కట్టుకుంటే అదిరిపోతుంది. చూడొచ్చు మీరు, సింగిల్ పొర మీద వేసుకున్న చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి. అండ్ దీంట్లోనే డిఫరెంట్ కలర్స్ తెప్పించాను. మనకి దసరా 10 రోజుల్లో మనకి గ్రీన్ కలర్, పింక్ కలర్ కూడా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి పింక్ కలర్ అనమాట, లేత గులాబీ రంగు. సెకండ్ డే బాలా త్రిపుర దేవి అమ్మవారికి పెడతారనమాట ఈ శారీ. ఈ కలర్ అమ్మవారికి ఇష్టము. చాలామంది అమ్మవారికి పెట్టేసి ముత్తైదులకు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను రికమెండ్ చేస్తున్నాను ఈ శారీస్. మీరు కట్టుకున్న అమ్మవారికి పెట్టుకుని, లేదు ముత్తైదులకు పెట్టిన చాలా బాగుంటుంది. కొత్తగా ట్రెండింగ్లో వచ్చిన శారీస్ కదా. వావ్, ఇది కూడా సూపర్ ఉందండి కలర్. పింక్ చూసారా, పింక్ అండ్ గోల్డ్ షేడ్ అద్దిరిపోయింది. అసలు మామూలుగా లేవు, కళ్ళు చెదిరేలా ఉన్నాయి శారీస్ అయితే.
మంచి గ్లాస్ టిష్యూ, మేనేజబుల్ అండి. మీరు ఫ్లెక్సిబుల్ ఉంటుందా, మేనేజబుల్ ఉంటుందా, గుచ్చుకుంటుందా అట్లా ఏం లేదు. చాలా స్మూత్ అండ్ సిల్కీగా ఉన్నాయి, అందుకనే బాగా వైరల్ అయినాయి. అండ్ యా ఇది వచ్చేసి పైన కింద సేమ్ బోర్డర్ వచ్చిందండి. ఈ పింక్ కలర్ శారీ నేను టూ డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర తెప్పించాను, ఒకేరే సెల్లర్ దగ్గర. ఎందుకని ఈ పింక్ కలర్ది వచ్చేసి ఇలా వచ్చింది. ఇది వచ్చేసి మనకి పర్పుల్ లైట్ వైలెట్ షేడ్లో వచ్చింది, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను. సో శారీ అంతా కూడా పైన కింద ఒకటే బోర్డర్ వచ్చింది, దానిలాగా చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ రాలే. ఇది పైన కింద మంచి పెద్ద బోర్డర్ వచ్చింది. సో శారీలో బ్లౌజ్ చూసేద్దాం ఫస్ట్. సో ఇది వచ్చేసి శారీ అండి. స్టార్టింగ్ మీకు కనిపిస్తుంది పింక్ షేడ్ అయితే మీకు కనిపించేస్తుంది కదా, సేమ్ అలాగే చెక్స్ వచ్చింది శారీ అంతా. మరీ లైట్ అది గోల్డ్ కలర్ కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తుంది, ఇది కొంచెం లైట్ సీత్రూగానే ఉంది, మీరు చూడొచ్చు లోపల వెల్వెట్ది. అండ్ మనం మోస్ట్లీ స్టెప్స్ పెట్టి కట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంది, మేనేజ్ చేసుకోవచ్చు. మోడల్ బాగుంది, కలర్ నచ్చింది అనుకుంటే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. పైన కింద సేమ్ అదే పెద్ద బార్డర్ అనేది రన్ అయిపోయింది. శారీ అంతా ఇలాగే ఉంది. సో నేను చెప్పినట్టు వీటికి ఇచ్చే బ్లౌజ్కి లైట్ పింక్ కలర్ వర్క్ మీరు చేయించుకున్నారు అనుకోండి, ఎంబ్రాయిడరీ చాలా బాగుంటుంది. లేదా ఇలాగైనా మేనేజ్ చేసుకోవచ్చు, బాగుంది. శారీలో అయితే గోల్డ్ బార్డర్ వచ్చేసింది అనమాట లాస్ట్లో, చూడొచ్చు మీరు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ గోల్డ్ కలరే ఇచ్చారు. సో దీని కాంబినేషన్స్ అయితే గోల్డ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. అంటే వావ్, అసలు ఆ షైన్ చూసారా, అందుకనే గ్లాస్ టిష్యూ అన్నారు కదా, ఎందుకనే గ్లాస్ టిష్యూ అన్నారు. అసలు అదిరిపోయింది శారీ కూడా, రెండోది కూడా. అండ్ ఇవి వచ్చేసి మనకి వేరీ అయ్యాయండి, డిఫరెంట్ సెల్లర్ దగ్గర డిఫరెంట్వి. 850 ఒక చోట 800 ఉన్నాయి, ఒక చోట 750 ఉంది. నేను అయితే మీకు ప్రైజెస్ నేను తెప్పించిన వాళ్ళ దగ్గర అయితే మీకు ప్రైజెస్ పెడతాను, మీరు కంపేర్ చేసుకుని మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది థర్డ్ శారీ, గ్రీన్ శారీ. అమ్మవారికి ఒకరోజు రాజరాజేశ్వరి అమ్మవారికి గ్రీన్ కలర్ ఇష్టం అనమాట, వన్ ఆఫ్ ది కలర్. సో 10 కలర్స్లో నేను ఆల్మోస్ట్ 3 కలర్స్ చూపిస్తున్నాను. ఒకటే మోడల్లో వచ్చాయన్నమాట ఈ 3 కలర్స్. ఇంకా నేను డిఫరెంట్ మోడల్స్ కూడా పెట్టాను ఆర్డర్, అది వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. అండ్ కంపల్సరీ దసరా స్పెషల్ వీడియోస్ కంటిన్యూస్గా వస్తే బ్యాక్ టు బ్యాక్ 3 శారీస్ అయితే నేను చూపిస్తాను. ఇది వచ్చేసి గ్రీన్ కంప్లీట్గా ఎంత బాగుంది చూసారు. ఇక్కడేమో సీ గ్రీన్ లాగా వచ్చి మళ్ళీ బార్డర్ వచ్చింది. వావ్, మొత్తం చిల్లక పచ్చ గ్రీన్ వచ్చింది కదా, అది వచ్చిందనమాట. సో బార్డర్ పెద్దగా వచ్చింది. మళ్ళీ దీనికి వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఇంకొక సెల్లర్ దగ్గర తీసుకున్నానని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఈ మోడల్ అన్నీ కూడా చిన్న బార్డర్ పెద్ద బార్డర్ లాగా వచ్చాయన్నమాట. అండ్ మీకు తెలుసు యాస్టీస్గా బ్లౌజ్ అయితే సేమ్ గోల్డ్ కలర్ అనేది సేమ్ రన్ అయింది అన్నిటికీ ఒకటే. అండ్ ఇక్కడ వచ్చేసి కొంగు పార్ట్ ఇలాగే గ్రీన్ గోల్డ్ కలర్లో వచ్చేసింది, చూడొచ్చు మీరు. మళ్ళీ ఎడ్జ్కి మళ్ళీ మనకి గ్రీన్ ఇచ్చారనమాట, మీరు టాజల్స్ కావాలంటే ఏమైనా కావాలంటే వేయించుకోవచ్చు. సో ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది, సేమ్ అదే చెక్స్ తోటి రన్ అయింది, చూడొచ్చు మీరు. శారీ అంతా చిన్న బోర్డర్ పెద్ద బోర్డర్ రన్ అయింది. గ్లాస్ టిష్యూ అండి, అదిరిపోయింది, మంచి మేనేజబుల్గా ఉందన్నమాట శారీ అయితే. మోడల్ కావాలనుకునే వాళ్ళు వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేసేయండి. అండ్ శారీ అంతా కూడా ఇలా వచ్చింది. వావ్, షైన్ చూసారా. అది వరకు ప్లెయిన్ శారీస్ వచ్చేవండి టిష్యూవి, అలాంటి మోడల్ గ్లాస్లో అనమాట, గ్లాస్ టిష్యూ. చూడండి ఆ షైన్ ఎలా ఉందో. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా 3 డిఫరెంట్ శారీస్ అయితే నేను చూపించాను. ఒకటే మోడల్లో ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి మీషోలో, గ్లాస్ టిష్యూ శారీస్ అని, అందుకని చూపించాను. సో కొంతమంది ఏంటంటే వీడియోలో మీరు కోడ్స్ ఇవ్వట్లేదు ఎందుకు, కోడ్స్ ఇవ్వండి అని కొంతమంది అడిగారు, ఎవరో ఒకళ్ళిద్దరు. సో ఏంటంటే ప్రాబ్లము, నేను కోడ్ ఇస్తే ఆ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతే మీకు అసలు అది కనిపించదు. మీరు ఎంత సెర్చ్ చేసిన కోడ్ వేరే పిచ్చి ప్రోడక్ట్స్ కనిపిస్తాయి కానీ ఆ ప్రోడక్ట్ కనిపించదు. అదే లింక్ ఇచ్చాను అనుకోండి, ఒకవేళ అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయినా అది మీకు అవుట్ ఆఫ్ స్టాక్ అని కనిపిస్తుంది. వెంటనే మీరు నోటిఫై మీ వెన్ ఇట్స్ బ్యాక్ అంటే మీరు నోటిఫై మీ బటన్ ప్రెస్ చేస్తే మీకు బ్యాక్ స్టాక్లోకి రాగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది అనమాట. సో అందుకనే పర్టికులర్గా నేను లింక్స్ ఇస్తున్నాను. సో నా లుక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు జస్ట్ సింపుల్గా జుమ్కీస్ అని యాడ్ చేశాను. అండ్ ఇది నా వచ్చి స్మార్ట్ వాచ్ మీకు తెలుసు కదా, అండ్ ఒక చిన్న కడి
తీసుకున్నాను కదా నేను, అది దాంతో పేరప్ చేశాను. లుక్ అంతా నాకు దీనికైతే సూపర్గా మ్యాచ్ అయింది ఈ కడి వచ్చేసి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఓవరాల్గా 3 బ్యూటిఫుల్ శారీస్, దసరా స్పెషల్ కలర్స్, లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్, కళ్ళు చెదిరేలా ఉన్నాయి గ్లాస్ టిష్యూ తోటి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఏ ప్రోడక్ట్ నచ్చింది తప్పకుండా మీ లైక్ నెంబర్, ఊరు పేరు వేసి, అండ్ వీటిల్లో ఏ శారీ నచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. దీంతో పాటు ఈరోజు ఎక్స్ట్రా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఇంకా ఎలాంటి హాల్స్ కావాలి తప్పకుండా దీనికి ఆన్సర్ చేస్తేనే నేను గివ్ అవేలో కన్సిడర్ చేస్తాను మిమ్మల్ని. చాలా మంది విసుక్కుంటున్నారు. ఒక ఆవిడైతే మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు గివ్ అవే, అందరికి ఇవ్వట్లేదు. అసలు ఆవిడ అన్ని వీడియోస్ కింద కామెంట్ కూడా చేయలేదండి. నాకు ఇబ్బందిగా ఉంటుంది ఇలాంటి కామెంట్స్ పెడితే. జస్ట్ చూసి వెళ్ళిపోయే వాళ్ళే చాలా మంది ఉంటారు. కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే గివ్ అవే ఇస్తున్నాను. ఇప్పుడు కాదు, 4 to 5 years మన ఛానల్లో రన్ అవుతూనే ఉన్నాయి. నాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఏమి ఉండదు. మీరు జస్ట్ నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేదు, పేషెన్సీ ఉంటే మీరు కామెంట్ చేసి నేను అడిగినట్టు చేస్తే అందులో నుంచి పిక్ చేసి లక్కీ డ్రా అని చెప్పాను నేను స్పెషల్గా. అంటే చిట్టీస్ వేసి అందులో నుంచి ఒక లక్కీ డ్రా తీస్తాను. ఎందుకంటే చాలా తక్కువ మంది కరెక్ట్గా కామెంట్ చేస్తున్నారు. లైక్ నెంబర్, ఊరు పేరు, మీ ఏజ్ కూడా వేయమని చెప్తున్నాను నేను. ఏజ్ అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, ఇవన్నీ చేస్తేనే మీరు గివ్ అవేలో ఎలిజిబుల్. దసరాలో స్పెషల్గా మంచి గివ్ అవేస్ ఉంటాయి, తప్పకుండా పార్టిసిపేట్ చేస్తూ ఉండండి. వీక్లీ ఇద్దరికి ఇద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను దసరా స్పెషల్గా. సో కీప్ పార్టిసిపేటింగ్, తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. డిసప్పాయింట్ అవ్వదు. ఇది లక్కీ డ్రా. మీరు కరెక్ట్గా కామెంట్ చేస్తే లక్కీ విన్నర్ మీరే అవకాశం ఉంటుంది. అండ్ లక్కీ డ్రాలో మంచిగా వచ్చిన వాళ్ళ కామెంట్స్ మీరు పెడితే నేను పెట్టుకుని నేను ఫోటో కూడా చూపిస్తానని మీకు చెప్పాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సీ నెక్స్ట్ వీడియో విత్ మోర్ హాల్స్. బాయ్ బాయ్.